శీతాకాలం వచ్చేస్తోంది. ఢిల్లీతో సహా ఉత్తర భారతదేశం విషపూరిత పొగ మంచులో మునిగిపోతుంది. మనం కళ్ళ దురద, దగ్గు లేదా పొగ మంచు గురించి మాట్లాడతాం, కానీ వీటి వెనక దాగిన ప్రమాదం చాలా పెద్దది. భారతదేశంలో ప్రతి సంవత్సరం 14 లక్షలకు పైగా కొత్త క్యాన్సర్ కేసులు వస్తున్నాయి. కాలుష్యము కొత్త క్యాన్సర్లు తెస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొగాకు తాగని మహిళలు, యువకుల్లో కూడా ఊపిరితిత్తులు, గొంతు క్యాన్సర్స్ ఎక్కువ అవుతున్నాయి. చిన్న చిన్న ధూళి కణాలు ఊపిరితిత్తులకు లోతుగా వెళ్ళిపోయి వాపు తీసుకొస్తాయి, డిఎన్ఏని దెబ్బతీస్తాయి మరియు నిశ్శబ్దంగా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. వంట చేసే పొగ కూడా ఈ ప్రమాదాన్ని పెంచుతుంది. ఎవ్వరు కూడా పూర్తిగా సురక్షితంగా లేరు, కానీ నివారణ చాలా ముఖ్యం. N95 మాస్కులు ఈ ధూళి కణాలను తగ్గిస్తాయి. ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్స్ కనుక ఉంచుకున్నట్టయితే కాలుష్యాన్ని తగ్గిస్తాయి. ఊపిరితిత్తుల స్క్రీనింగు లేదా స్పైరోమెట్రీ మార్పులను ముందుగా గుర్తిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఆహారము, ఎక్కువగా నీరు తాగటం, విటమిన్ డి ఊపిరితిత్తులను కాపాడతాయి. కాలుష్యం కేవలం పర్యావరణ